టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మా పాప కోసం అయితే బనానా మిల్క్ షేక్ అయితే వేస్తున్నట్టు కూతురు వీళ్ళ కిచెన్లో మాత్రం నన్ను నెట్టేసి నేను చేస్తా అని చెప్పేసి రైమింగ్ బాగుంది కదా, నేను చేస్తా అని చెప్పేసి నన్ను నెట్టేసి వీళ్ళిద్దరు చూస్తున్నారనమాట. ఈమె పట్టేసుకుంది ఏమంటారు బనానా మిల్క్ షేక్ అన్నట్టు. బనానాలు అయితే మంచిగా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఏంటంటే కొంచెం బాగా పండిన బనానాలు ఉంటాయి కదా, అవి పడేస్తూ ఉంటావు. పడేసే బదులు ఇట్లా మంచిగా బనానా మిల్క్ షేక్ చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా బాగా తాగుతారు. అట్లనే ఇప్పుడు సమ్మర్ కదా, ఏదో ఒకటి బాడీ డిహైడ్రేట్ కాకుండా ఏదో ఒకటి డ్రింక్ తీసుకోవాలనిపిస్తుంది. సో ఇంకా ఏముంది, పాప కోసం అయితే బనానా మిల్క్ షేక్ అయితే వేస్తున్నారు. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. పాలు, బనానా, బాదం ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. కూతురు కోసం తండ్రి చేస్తున్న బాదం మిల్క్. వా 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 వాటి రైమింగ్ కదా. ఇప్పుడు కిచెన్ నన్ను నెట్టేసి సామ్రాజ్యాన్ని లేలుతున్నారు అన్నట్టు. నన్ను నెట్టేశారు, వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. మంచిగా బనానాలు అయితే కట్ చేసుకోవాలి. మేము ఇక్కడ ఒక 2 బనానాలు తీసుకొని కొంచెం చక్కెర వేయాలన్నమాట. కొంచెం షుగర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కిచెన్లో దొంగ కిచెన్లోకి వస్తే చక్కెర అవి ఇవి తింటూనే ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే 4-5 బాదం ఒలుచుకోవాలి. టేస్ట్ బాగుంటుంది బాదం వేసుకుంటే. ఇలా నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే మేము కొంచెం బాదం వేస్తున్నాం. కాజు కూడా యాడ్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాదం అయితే వేసుకోవాలన్నమాట బనానా మిల్క్ షేక్. మంచిగా కాల్చి చల్లార్చిన పాలైతే పోసుకోవాలి. కొంచెం ఎక్కువ పోసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ మేము చేసే మీకు చూపిస్తున్నాం అన్నట్టు. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. చేసిన తర్వాతనే ప్రాసెస్ అనేది చూపిస్తున్నాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అందుకే నేను వీడియోలలో చూస్తున్నాను కానీ బనానా మిల్క్ షేక్ ఇట్లుంటుంది అని చెప్పేసి, కానీ చాలా బాగా వచ్చింది. కూతురు కోసం నాన్న చేస్తున్నాడు. ఆనందం. ఫైనల్లీ అయితే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం థిక్గా అయిందనమాట. సో కొంచెం పల్చగా అవ్వడానికి పాప కోసం అయితే ఇలా పోస్తున్నాము. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఫైనల్గా కూతురు కోసం నాకు రావట్లేదు అసలు బనానా మిల్క్ షేక్ ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియదు. గార్నిష్ అవన్నీ ఏం లేవు. ఎట్లుంది, బాగుందా? సూపర్ ఉందంట. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం చీకటి అయింది కదా, సో లొకేషన్ అట్లా వస్తుంది, ఏమనుకోవద్దు. మార్నింగ్ అయితేనేమో బాగుండేది. ఇంకా అయిపోయింది, తాగేస్తుంది అనమాట. సూపర్ ఉందా కోసం అనమాట. ఇక గార్నిష్ కోసం అయితే అవి వేస్తారు కానీ నేనైతే ఏం వేయట్లేదు, నార్మల్గా ప్లెయిన్గా చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ బనానా బాదం మిల్క్, ఈ పేరు కొత్తగా ఉంది కదా, మేము అట్లా పెట్టినాం అనమాట. బాగుందా? బాగుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. బాయ్. ఎమ్మియా నాకొద్దు.